ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనమందరము దైవ సన్నిధానములో ఈ రీతిగా కలుసుకొని ప్రభుని స్తుతించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి మనము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయములో నుండి ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నేర్చుకొని మన ఆధ్యాత్మికమైన జీవితములో బలపడటానికి దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధానములో నీ పిల్లలముగా మేమందరము కూడి నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మీ సన్నిధానములో మేమున్నాము తండ్రి. మమ్ములనందరినీ మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మా జీవితాలు ఈ లోకమందు క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో, ఆధ్యాత్మికమైన మా జీవితాలను ఎలా వృద్ధి చేసుకోవాలో మాకు కావలసినటువంటి విధానములో మీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. నిలవబడిన మీ దాసుని మరుగు చేయండి. మీ ఆత్మ ద్వారా మీ సంగతులను ప్రభా మేము తెలుసుకొని వట్టిగా వెళ్ళిపోక మా బ్రతుకులను జాగ్రత్త పరుచుకొని ఒక మంచి తీర్మానంతో మేము వెళ్ళటానికి సహాయము చేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకును అనుగ్రహించి మీ మాటలను మీ మాటలుగా బోధించగలుగునట్లు కృపచూపమని మీ చేతులకే మమ్ములనందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథము 9వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాం. 9వ అధ్యాయములో జ్ఞానమును గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఎన్ని విషయాలు జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకున్నా మన జీవిత కాలానికి సరిపోయే ఎంత జ్ఞానమైతే అవసరమయ్యున్నదో అది అంతా దేవుడు తన గ్రంథంలో పొందుపరిచాడు. అది తెలుసుకోవాలి అనంటే మన జీవిత కాలం చాలదు. అంత గొప్ప జ్ఞానం దేవుడు తన గ్రంథంలో వ్రాసి ఉంచాడు. కనుక మనము దేవుని జ్ఞానములో నడుచుకొని దేవుని కొరకు బ్రతికితే తప్ప పరలోకంలో దేవునితో కూడా మనము ఉండలేము, క్రీస్తు ప్రక్కన మనము కూర్చోలేము అనే విషయాన్ని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకుంటూ నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించుకుంటూ జీవించాలి. దేవుని వాక్యములోనికి వెళదాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ గ్రంథంలో జ్ఞానాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ తన భక్తుని ద్వారా తెలియచేస్తూ, ఈ జ్ఞానము అనేటువంటిది ఒక మనిషి సంపాదించుకోవాలి అనంటే ఆ వ్యక్తి అపహాసకుడుగా మారకూడదు, ఆ వ్యక్తి భక్తిహీనుడుగా ఉండకూడదు. భక్తిహీనుడు, అపహాసకుడు ఈ ఇద్దరు కూడా జ్ఞానాన్ని ఏమాత్రము కూడా గ్రహించలేరు, జ్ఞానాన్ని అనుసరించలేరు. అందుకే ఇక్కడ
వారిద్దరిని గురించి మాట్లాడుతున్నాడు. అపహాసకుడు, భక్తిహీనుడు. 2 మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. అపహాసకుడు, భక్తిహీనుడు. ఈ ఇద్దరు సంఘములో కానీ సమాజములో కానీ అతి ప్రాముఖ్యంగా దేవుని నమ్ముకున్నామని చెప్పి దేవుని సన్నిధిలో ఉన్నా కానీ వీరి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీరి జీవితాలు ఎటువంటివి అని మనం ఆలోచన చేస్తే, అపహాసకుడు లేక అపహాస్యము చేసేవాడు, ఈ మాట బైబిల్ గ్రంథములో ఎవరికి పెట్టబడిందో తెలుసా? ఒక్కసారి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. వాక్యములో నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. చాలండి. ఏవండి, అపహాసకుడు అని ఎవరికి పేరట? ఎవరికి పేరు? అహంకారి, అమిత గర్విష్టి. 2 మాటలు ఉన్నాయి చూడండి అక్కడ. అహంకారి, అమిత గర్విష్టి. ఏవండి, వీళ్ళని మార్చటం కష్టం అంటారా, తేలికంటారా? అహంకారం కలిగిన వాడిని, అమిత గర్విష్టిని మార్చటం తేలిక, కష్టమా? కష్టం కాదు, చాలా కష్టం. ఎంత కష్టం అంటే, గర్వం ఉన్నటువంటి వాడి గర్వాన్ని తీసేయాలంటే అసలు అది ప్రియులారా సామాన్యమైనటువంటి విషయం కాదు. అది దేవుడు తప్ప ఒక గర్విష్ఠిని మార్చటం ఎవరి వల్ల కాదండి. నువ్వెన్ని మాటలన్నా చెప్పు, గర్విష్ఠి, అమిత గర్విష్ఠి మారడండి. నీవెన్ని మాటలైనా చెప్పు, గర్వంతో ఉన్నటువంటి వాడు, అహంకారంతో ఉన్నవాడు తొందరగా దేవుని వైపుకు తిరగలేడండి. ఎందుకంటే అతనుకున్న అహంకారం అంతా బలమైనది. అహంకారం చాలా బలమైంది కదా. బైబిల్ ఏం చెబుతుంది? మనందరికీ తెలిసినటువంటి మాట, నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. ఒకసారి ఆ వచనం చదవండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే అదే సామెతల గ్రంథం మనం వాక్యంలో చూడగలిగితే చదవండి. 16-18 వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూసారా, గర్వం, అహంకారం, ఈ 2 ఎంత ప్రమాదకరమైనవో చూడండి. మనిషిని నాశనం చేసేది, మనిషిని పడగొట్టేది ఏదైనా ఉందంటే ఈ 2 అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ ఏమంటున్నాడంటే, నాశనమునకు ముందు ఏమి నడుస్తుందన్నాడు? గర్వం. అంటే గర్వము మనిషిని మంచిలోనికి నడిపిస్తుందా, నాశనంలోకి నడిపిస్తుందా? నాశనానికి నడిపించే గర్వం మంచిదంటారా, కాదంటారా? నాశనానికి నడిపించే గర్వం మంచిదంటారా, కాదంటారా? మంచిది కాదు కదా. మంచిది కాదని తెలిసి కూడా మనిషి ఎందుకు గర్వపడుతున్నాడు? ఆలోచించండి. మంచిది కాదు అని తెలిసి కూడా మనిషి ఎందుకు గర్వపడుతున్నాడు? డబ్బును బట్టి గర్వపడేవాళ్ళు, చదువును బట్టి గర్వపడేవాళ్ళు, ఆస్తులను బట్టి గర్వపడేవాళ్ళు. ఏవండి, ఇక ఆధ్యాత్మికమైన జీవితంలోనికి వస్తే వాక్యాన్ని బట్టి, లేకపోతే పాడే పాటలను బట్టి, వాయిద్యాలను బట్టి, లేకపోతే పరిచర్యను బట్టి, ఇలా రకరకాలైనటువంటి ఆధ్యాత్మికమైన గర్వాలు కూడా నేటి సంఘాలలో కనబడటం చాలా ప్రమాదకరమేనండి. ఇవి నష్టానికి దారితీస్తాయే తప్ప ఇవి మంచిని మనిషిగా మార్చలేవండి. మంచిలోనికి నడిపించలేవు, ఇవి మనిషిగా ఉండలేవు. అందుకే పడగొట్టే అహంకారం, నాశనం చేసేటువంటి ఈ గర్వం, ఈ 2 ఉన్నటువంటి వాడికి దేవుడు పెట్టిన పేరేంటి?
అపహాసకుడు అనే పేరు పెట్టినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. ఎందుకు దేవుడు వీడికి ఈ పేరు పెట్టాడు అని మనం ఆలోచన చేస్తే, వీడు జ్ఞానము వెతుకుతాడు కానీ జ్ఞానంలో నడుచుకోలేడు. అందుకని ఇతడు జ్ఞానము వెతికినా వ్యర్థమే. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందామండి. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థమా? అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థమా? అంటే అపహాసకుడు జ్ఞానాన్ని వెతుకుతాడట, కానీ అది ఏమైపోతుందట అతని జీవితంలో? అంటే అతనిలో ఉన్న గర్వం, అమిత గర్వం, అతనిలో ఉన్న అమిత గర్వం, అతనిలో ఉన్నటువంటి అపహాస్యం లేకపోతే గర్వం, అహంకారం అనేటువంటిది ఆ మనిషిని జ్ఞానానికి లోబడేటట్టుగా చెయ్యదు. అందుకని అతడు జ్ఞానం వెదికినా కూడా ఏమైపోతుందట? జ్ఞానం వ్యర్థమైపోతుంది అని అన్నాడు. చూసారా? నిజమండి. చాలామంది జీవితాల్లో ఎంత వాక్యం విన్నా, ఎంతగా వారి జీవితాలలో మార్పు రావాలని దైవజనుడు భారంతో చెప్పిన ఆ మాటలకు ఏం కారండి? వాళ్ళు లోబడరండి. నేనెందుకు లోబడాలి? నేనెందుకు నా జీవితాన్ని మార్చుకోవాలి? నాకేం తక్కువని, నా జీవితంలో ఏది కొరతగా ఉందని నేను వాక్యానికి లోబడాలి అనే మనస్సు వారి జీవితాలను జ్ఞానము హృదయములో లేకుండా వ్యర్థం చేస్తుందండి. ఎందుకంటే అహంకారి దిగటం చాలా కష్టం, గర్వంతో ఉన్నవాడు మారటం కూడా చాలా కష్టం. గర్వంతో ఉన్నవాడు మారాలంటే నెబుకద్నెజరుకు చేసిన పని చెయ్యాలి. దేవుడు ఏం చేశాడు? పశువు వలె గడ్డి మేపించాడు. ఏమండి, మనం ఒక చక్కని పాట పాడుకుంటూ తెలుసు, గర్వమణచి గద్దెలు దింపి నరులనైనా గనులనైనా మార్చుతాడు. మార్చాల్సింది అంటే దేవుడు ఇప్పుడు గడ్డి తినిపిస్తే కానీ వాళ్ళు మారన్నమాట. అంటే అంతగా వాళ్ళ జీవితాలు ఉండిపోతాయండి, అంతగా వాళ్ళ బ్రతుకులు ఉండిపోతాయండి. మారవండి. వాళ్ళ ముందు వాక్యం వినబడుతుంది, మారమని చెబుతుంది. వాక్యం చెబుతుందా లేదా? చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో ధ్యానం చేశాం మనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయించు ఆనందింతురు? చూసారా? అపహాసము చేయువారలారా, ఎంతకాలము మీరు అపహాస్యం చేస్తూ ఏమైపోతున్నారట? ఆనందిస్తున్నారట. కానీ వాళ్ళ జీవితాల్లో మారుతున్నారా? వినండి, వాక్యం వినండి. అపహాసకులారా, వాక్యం వినండి, మీ జీవితాలు మార్చుకోండి అని వాక్యం వినబడుతుంది. వాక్యం వినండి అని చెబుతుంటే వీళ్ళ బ్రతుకులట మారటం లేదంటండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం అండి. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. ఏమంటున్నాడు? అపహాసకులతో కూడా వాక్యం వినమని చెబుతుందా? వాక్యం వినమని చెబుతుందా? చెబుతుందండి. వాక్యము వినుడి. తర్వాత చూడండి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. వాళ్ళు ఏమంటున్నారు? మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి. ఎవరితో నిబంధన చేసుకున్నారట? మారరా ఇక వీళ్ళు? మరణము నుండి విడిపించబడరా వీళ్ళు? మరణములో నుండి జీవములోనికి రారా? దేంతో నిబంధన చేసుకున్నారట ఈ గర్విష్ఠులు, ఈ అపహాసకులు, ఈ అహంకారులు? దేంతో నిబంధన చేసుకున్నారట? మరణంతో ఎవరు నిబంధన చేసుకుంటారు చెప్పండి? మరణముతో ఎవరు నిబంధన చేసుకుంటారు? కానీ వాళ్ళు అంటున్నారు ఏమని? మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏమైపోయారట? అంటే పాతాళం అంటే భయం లేదా వీళ్ళకి? పాతాళం అంటే వీళ్ళకి భయం లేదా? మరణం అంటే వీళ్ళకి భయం లేదా? మరణంతో నిబంధన చేసుకున్నారట. ఎవరైనా దేవునితో నిబంధన చేసుకోవాలి, కానీ ఎవరితో నిబంధన చేసుకున్నారు?
మరణంతో నిబంధన చేసుకున్నారట, పాతాళముతో ఏమయ్యారట వీళ్ళు? ఏకమయ్యారట. చూడండి, ఇంకా ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా. దేన్ని ఆశ్రయం చేసుకున్నారు? అబద్ధాలను ఆశ్రయం చేసుకొని అక్కడ ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడట వీళ్ళ మీదకి రాదా? అలా అనుకునేగా జలప్రళయంలో నాశనం అయిపోయింది. అలా అనుకునే కదా అగ్ని ప్రళయంలో నాశనం అయిపోయింది సొదొమ గొమొర్రాలు. నోవాహు కాలంలో అలా అనుకునే కదా ఎగతాళి చేసి అపహాసకులుగా మారి, గర్విష్ఠులుగా మారి 120 సంవత్సరాలు వాక్యం చెప్పినా మారకుండా, బ్రతుకులు మార్చుకోకుండా జలప్రళయములో నాశనం అయిపోయారు. రాదా వీళ్ళ మీదకి అగ్ని ప్రళయం? రాదా వీళ్ళ మీదకి జలప్రళయం? ఉపద్రవం మా మీదకి ప్రియులర వచ్చినా కూడా వీళ్ళ మీద దాకా రాదట. వాళ్ళు అనుకుంటున్నారు. చదవండి. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద. ఇవన్నీ తెలుసండి వీళ్ళకి. ఇవన్నీ తెలుసండి. మాయ క్రింద ఉన్నామన్న సంగతి తెలుసు, అబద్ధములను ఆశ్రయం చేసుకున్నామని వీళ్ళకి తెలుసు అని మీరు చెప్పుకొనుచున్నారే. ఏం చెప్పుకుంటున్నారట? అబద్ధాలను ఆశ్రయం చేసుకున్నాం, మనకేం నష్టం రాదు. అబద్ధాలను ఆశ్రయం చేసుకుంటే నష్టం రాదా? చూసారా? అపహాసకుని యొక్క విధానం అండి ఇది. వాక్యం వినండి అయ్యా, మారండి అయ్యా, అబద్ధము నుంచి విడిపించబడండి అయ్యా, పాతాళము నుండి తప్పించబడండి అయ్యా, మీరు మరణము పొందకుండా జీవములోనికి రండి అని వాక్యం చెబుతుంటే లేదు, మేము మరణంతోనే నిబంధన చేసుకున్నాం, మేము పాతాళముతోనే ఏకమయ్యాం, మేము అబద్ధాలను ఆశ్రయం చేసుకున్నాం, ఇదిగో ఉపద్రవము జలప్రవాహముల వలె వచ్చిన అది మా మీదకి రాదు అని అనుకుంటూ జీవితాలను గడుపుతున్నారండి వీళ్ళు. ప్రియులారా, ఆలోచించారా? అపహాసకుని జీవితం ఎంత ప్రమాదకరమైందో జ్ఞాపకం చేసుకోండి. దావీదు మొదటి కీర్తనలోని ఎందుకు ఆ మాట చెప్పాడు? అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దంటే ఇదిగో ఇంత ప్రమాదం ఉంది వాళ్ళతో, ఎంత ప్రమాదం ఉంది వాళ్ళతో, చాలా నష్టం ఉందండి వీళ్ళతో. అందుకే గర్విష్ఠులతో కానీ ప్రియుల అహంకారులతో కానీ మనము ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకు ప్రమాదం పొంచి ఉంది అక్కడ. ఎందుకంటే వీళ్ళు జ్ఞానము వెదకరు. వీళ్ళు జ్ఞానము వెదికినా కూడా జ్ఞానం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఒకవేళ ఎందుకయ్యా ఇలా ఉన్నారు, ఎందుకమ్మా ఇలా ఉన్నారు, మీ జీవితాలలో నుంచి ఆ గర్వం తీసేసుకోండి, మీలో నుంచి అహంకారం తీసేసుకోండి. దేవుని పిల్లలకు అది మంచిది కాదు అని ఒకవేళ చెప్పామనుకోండి, గద్దించామనుకోండి, గద్దింపు కూడా లోబడరట వీళ్ళు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రియుల సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు దేనికి లోబడట? గద్దింపునకు లోబడడు అనుంది. ఏమండి, ముందు గద్దింపుకు లోబడాలంటే గద్దించేవాడిని ప్రేమించాలిగా. గద్దింపుకు లోబడాలంటే గద్దించేవాడిని ప్రేమించాలిగా. 15వ అధ్యాయము 12వ వచనం చదవండి. 15వ అధ్యాయం 12వ వచనం. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ఏం చేయడట? ప్రేమించడు. గద్దించేవాడిని ప్రేమిస్తే ప్రేమించేవాడి మాట వింటాడు. అసలు గద్దించేవాడిని ప్రేమించడుగా. ఏవండి, గద్దింపు ఈ రోజున సంఘాలకు పనికి రావటం లేదు. గద్దింపు ప్రజలకు ప్రియులారా ఏమాత్రం కూడా శిక్షణ చేస్తున్నారనేటువంటి భావముతో బ్రతకటం లేదు. గద్దింపు అనేది ఎంత అవసరమో మనము గుర్తించాలి. ఏవండి, వాక్యం వింటున్న మనము ఆలోచించాలి. మనకంటే పెద్దవారు, మనకంటే వాక్యం తెలిసినటువంటి వారు మన గద్దించినప్పుడు లోబడటం అనేటువంటిది అది జ్ఞాని లక్షణం అండి. అది జ్ఞాని లక్షణం. నేను లోబడను అన్నట్లుగా ఉన్నావనుకో, నిజంగా మన బ్రతుకులలో ప్రియులారా అది ప్రమాదకరమైన స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. గ్రహించండి. ఎందుకంటే మన గద్దించేవాడే మన ప్రేమించేవాడు. మనం తప్పులో ఉన్నప్పుడు సరి చేయటానికి ఇష్టపడి మన గద్దిస్తాడే, వాడు మనల్ని ప్రేమించిన వాడు. వాడితో మనం ప్రియులారా ప్రేమ కలిగి ఉండాలి.
మనం తప్పు చేసినా, మనం ఏది చేసినా కూడా మనకు సపోర్టు పలుకుతాడు చూసావరా, వాడు మనకు ప్రమాదకారి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయము చేస్తాడా చేయడా? గాయం చేసేవాడు మంచోడా? నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు. గాయం చేసేవాడు మంచోడా? మంచోడు. ఎందుకు? ఆ గాయం చేయకపోతే మన జీవితాలు ఏం కావు? మారు. ఆ బ్రతుకులు ప్రియులార మారవు. అందుకని నిజమైన స్నేహితుని లక్షణం ఏంటి? గద్దిస్తాడు. నిజమైన సేవకుడు ఏం చేస్తాడు? నిజమైన సేవకుడు ఏం చేస్తాడు? ఏం చెయ్యమని చెప్పాడు దేవుడు కూడా? ఏం చేయమని? తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. నిజమైనటువంటి సేవకుడు, నిన్ను ప్రేమించే సేవకుడు, నీకు మేలు తీసుకొచ్చే సేవకుడు, నిన్ను పరలోకానికి చేర్చాలన్న సేవకుడు ఏం చేస్తాడు? 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏం చేస్తాడట దైవజనుడు? ఖండిస్తాడా? ఉపదేశిస్తాడా? తప్పుదిద్దుతాడా? నీతి యందు శిక్ష చేస్తాడా? ఇది ప్రయోజనమా కాదా చెప్పండి? ప్రయోజనమే కదా. మరి ప్రయోజనమైనప్పుడు ప్రియులారా, ఖండించినప్పుడు సరిచేసుకోవటం, గద్దించినప్పుడు లోబడటం మంచిదా కాదా? కింద చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. మంచిదా కాదంటారా ఖండింపు? ఏవండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మాటలు ఒకవేళ మనకు నచ్చకపోవచ్చేమో కానీ నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు చేసే పనులివండి. పనులివే. మా ఇంటికి నేను రక్షణ పొందిన క్రొత్తలో చాలామంది దైవ సేవకులు వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళంతా గద్దించే వాళ్ళే, ఖండించే వాళ్ళే. అందులో మహాభయం కలిగించే వ్యక్తి ఉండేవాడు. నేను చిన్నప్పుడు మా ఇంట్లో భూషణం గారని. ఏవండి, ఆయన్ను చూస్తేనే భయం. అసలు ఆయన ఎదురుగా వెళ్ళి మాట్లాడాలంటే భయం. ఎంత ఖండించేవాడంటే, ఎంత పెద్దవాడైనా సరే ప్రియులారా వాక్యముతో ఖండించేవాడండి. ఆయన ఖండించేవాడు. అటువంటి ఖండనలో, అటువంటి గద్దింపులో, అటువంటి తప్పుదిద్దుటలో ప్రియులారా పెరిగాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా. ఇలా లేకపోతే ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాడిని నేను. నిజమండి, నిజం. అలా గద్దించి చెప్పారండి, అలా ఖండించి చెప్పారండి, అలా జాగ్రత్తలు చెప్పారండి ఆత్మీయ స్థితిలో. కానీ ఖండించిన వాళ్ళే మళ్ళీ ప్రేమించేవారు. ఖండించిన వాళ్ళే, గద్దించిన వాళ్ళే మళ్ళీ ప్రేమించి తనతో పాటు ప్రియులర నన్ను తీసుకెళ్ళేవారు. అటువంటి ఖండనలో, తప్పుదిద్దుటలో, ప్రియులార సరిచేయుటలో, ఒక శిక్షణలో, నీతి యందు శిక్షణలో పెరిగాను కనుక ఈరోజు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో జీవించే ఒక మంచి విధానము దొరికింది ప్రియులార. అపహాసకుడగా వాళ్ళ మాట ఏముందలే, వాళ్ళదేముందలని ఆ రోజు తీసివేసుకుంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడేవాడిని కాదని చెబుతున్నాను నేను. ఎందుకంటే గద్దించేవాడు మన ప్రేమించేవాడు. మన ప్రేమించేవాడే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? గద్దిస్తాడు. అందుకే ప్రియులారా మనము గద్దించేవాడిని ప్రేమించాలి, గద్దింపుకు లోబడాలి. లోబడకపోతే వాడికి ఒక పేరుంది. ఏంటది? అపహాసకుడు అనేటువంటి పేరుందని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఏవండి, కాబట్టి ప్రియులారా అపహాసకులుగా మనం మారకూడదు. అపహాసకులుగా మన జీవితాలు అలవాటు చేసుకోకూడదు. అపహాసకులుగా మన బ్రతుకులను ప్రియులారా మార్చుకోకుండా అలాగే ఉండకూడదు. మన నాశనానికి నడిపిస్తుంది అది. తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏవండి, మనమందరము తప్పులో నుంచి వచ్చిన వాళ్ళమేగా, మనందరము తప్పు చేసిన వాళ్ళమేగా. నేనే తప్పు చేయలేదన్న వాళ్ళు ఉన్నారా?
ఎవరుండరండి, ఎవరుండరు. ఏ తప్పు చెయ్యని వాడు భూమి మీద ఉంటే అసలు యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన పనేముంది? అందులో నుంచి మన బయటకు తీసుకురావటానికి యేసుక్రీస్తు వారు వచ్చాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలండి ప్రియులారా. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న మనం బాగా ఈ చివరి దినాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంచె దినాలలో అపహాసకులు వస్తారని బైబిల్ చెబుతుందండి. ఇప్పుడు మనం అంచె దినాలలో ఉన్నాము కదా. ఏవండి, ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసండి. ఎక్కడ చూసినా అపహాసకులు ఎక్కువైపోయారు. తిమోతికి రాసినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యంలో మనము చూస్తే 3వ అధ్యాయము 2వ పత్రిక వాక్యములో నుండి 3వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. ఆ అంచె దినములలో ఏమొస్తాయట? అపాయకరమైన కాలములు వస్తాయట. ఎలాగనగా సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే ఎవరు? ఏమండి, మంచి వాటిని ఇప్పుడు మీరు పేతురు రాసినటువంటి 2వ పత్రికలోనికి రండి. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి, మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఈ విషయాలు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎవరు వస్తారట? అంచె దినములలో అపహాసకులు వస్తారు. వచ్చి ఎప్పటి నుంచో దేవుని రాకడొస్తుంది, దేవుని రాకడొస్తుంది, యేసు ప్రభు మరలా వస్తాడు అని వాక్యం చెబుతుంది కదా. సృష్టి ఆరంభం ఉన్నట్టే ఇప్పుడు ఉంది కదా, ఏ మార్పు లేదు కదా. ఇంకేంటి దేవుని రాకడని అపహాసకులు వచ్చి చెబుతారట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రభు రాకడ అనేటువంటిది ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు. అది తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు, కానీ రావటం ఖాయం. కానీ వాగ్దానం ఏమైపోయింది, ఇంకా రాలేదే అని మనుషులు వాక్యానికి ఇందాక జ్ఞానమునకు ఏం కారు, వాళ్ళు గద్దింపునకు లోబడరు. జ్ఞానము వెతుకుట వాళ్ళకి అర్థం కాదు. వచ్చి తమ స్వకీయ దురాశలకు లోబడేటట్టు చేసేస్తారు. అపహాసకుని జీవితం ఇది, అపహాసకుని యొక్క లక్షణం ఇది. ప్రియులారా, వీళ్ళ కోసమండి తీర్పులు నియమించబడ్డాయండి. నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావనుకో, బ్రతుకు మార్చుకోలేదనుకో, వాక్యానికి లోబడలేదనుకో, తగ్గించుకోలేదనుకో, సరి చేసుకోలేదనుకో, గద్దింపు వినలేదనుకో, లోబడలేదనుకో, మనకు ప్రియులారా లోబడకపోతే వచ్చే తీర్పులు ఉన్నాయండి. యోధా పత్రిక బైబిల్ గ్రంథములో ప్రియులారా వాక్య భాగములో ముందు మనం దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథంలోను చూద్దాము రండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందామండి. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను. అపహాసకులకి ఏమున్నాయట? తీర్పులు. ఒక్క తీర్పు కాదు, బహువచనం ఉంది చూడండి అక్కడ. తీర్పులు. ఏమండి, తీర్పులోనికి వెళ్ళాలని దేవుడు మనల్ని రక్షించాడా? తీర్పుల్లో ఉండాలని దేవుడు మనల్ని రక్షించాడా? కాదండి. బైబిల్ ఏం చెబుతుంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు మరణములో నుండి ప్రియులారా జీవములోనికి దాటుతాడు. అట్టి వాడికి తీర్పు ఉండదు. వాడు తీర్పులో నుంచి బయటకు వచ్చాడు, తీర్పులోనికి రాడని బైబిల్ చెబుతుంటే తీర్పులు పొందుతున్నామంటే అర్థం ఏంటి? విన్నా మారట్లేదని అర్థం, సరి చేసుకోవట్లేదని అర్థం. ఎంత భయంకరమైన పరిస్థితులు. కాబట్టి
అపహాసకులుగా మనము ఉండకూడదు. అపహాసకుడు అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఏదో ఊహిస్తున్నాము కానీ మన ఆత్మీయ జీవితానికి ప్రమాదకారి. అపహాసకుడు అంటే మన ఆత్మీయ జీవితానికి ఎటువంటి వాడో తెలుసా? ప్రమాదకారి. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వాళ్ళు కూర్చుండే చోటున మనము కూర్చోవద్దన్నాడు. అదే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున ఏం చేయొద్దన్నాడు? కూర్చుండొద్దు అన్నాడు. అసలు ఎందుకు కూర్చోద్దన్నాడు, ఎందుకు కూర్చోవద్దన్నాడు అంటే, కూర్చుంటే నీ స్థితి కూడా అలాగే అయిపోద్ది, నీ బ్రతుకు కూడా అలాగే అయిపోద్ది. వాడు పరలోకానికి వెళ్ళడు, నిన్ను వెళ్ళనివ్వడు. వాడు చెడిపోయింది కాక నిన్ను కూడా ఏం చేస్తాడు? చెడగొడతాడు. ప్రియులారా, అపహాసకుడు. అందుకే ఇక్కడ మనం చూసినటువంటి వాక్య భాగములో అపహాసకులు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ, అపహాసకులకు ఒకవేళ బుద్ధి చెప్పువాడు తనకే ఏం తెచ్చుకుంటాడు? నింద తెచ్చుకుంటాడని ఉందా? చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం మనం చదువుకున్న వచనం 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే ఏం తెచ్చుకుంటాడు? నింద. అపహాసకులకు బుద్ధి చెప్పేవనుకో నీ మీదే నింద వస్తుంది. అపహాసకుడికి వెళ్ళి ఇది జరిగించకూడదయ్యా, ఇది మంచిది కాదయ్యా, ఇది మన బ్రతుకుకు సరైంది కాదనుకోండి, వాడు మన మీదే నిందేస్తాడు. నువ్వు బాగున్నావా? నీ జీవితం బాగుందా? నీ పరిస్థితి బాగుందా? నీ బ్రతుకు బాగుందా? మన మీదే వేస్తాడు నింద. పెద్ద చెప్పొచ్చాడు, పెద్ద చెప్పొచ్చింది నాకు. చూసారా ప్రియులారా, దిద్దుకోవటానికి ఇష్టపడడు, మన మీదే ఏమేస్తాడు? నింద, మన మీదకే నింద. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం మనం. వాక్యానికి జాగ్రత్తగా లోబడి దేవుని జ్ఞానమును వెదకాలి. మనం ఆ జ్ఞానములో బ్రతకాలి. ఇదిగో మన ముందు అది నివాసము కట్టుకుంది, మన ముందు అది 7 స్తంభములను చెక్కుకుంది, ఒక విందు చేసింది. రండి ఆ విందులోని కంటే ఇంకా రావటం లేదంటే ఈ అపహాసకుని పరిస్థితి ఏంటి? ఇక తర్వాత 2వ మాట, ఎందుకంటే ఈ మాటలు ఇంకా తర్వాత చాలా వస్తాయి, నేను చాలా ప్రియులార విషయాలు చెబుతాను. 2వ మాట చదువుకుందాం వాక్యములో నుండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి. ఎవరికట? భక్తిహీనులు. అపహాసకులు, భక్తి. ఈ 2 పేర్లు ఎందుకు ఒకదాని వెంట దేవుడు తన భక్తుని ద్వారా ప్రియులార కలిపి చెబుతున్నాడు అంటే, అపహాసకుడు ఎటువంటి వాడు, భక్తిలో హీనుడు కూడా అటువంటి వాడే. భక్తిహీనుడు. ఈ భక్తిహీనుని పరిస్థితి ఎటువంటిది అని అంటే, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తిహీనులను దేంతో పోల్చాడు? కదులుచున్న సముద్రము వంటి వారు. అదేం కాదట, నిమ్మళింపదు. సముద్రానికి నిమ్మళం ఉంటుందా? ఉండదండి. ఎప్పుడు చూసినా ఎగిరే ఉంటుంది, అది ఎగిరి పడుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా అలలు పైకి వస్తూ శబ్దాలతో ఉంటుంది. నిమ్మళంగా ఉండమంటే ఉండదు. అది దాని విధానం, అది దాని లక్షణం. అది అంటే ఇప్పుడు భక్తిహీనుని స్థితి దేంతో పోల్చాడంటే, ప్రియులారా, నిమ్మళించని సముద్రంతో పోల్చాడు. భక్తిహీనులు కూడా ప్రారంభించారంటే ఎన్ని భక్తి మాటలు చెబుతారో, ఎంత మంచిగా ఉన్నట్లుగా మాట్లాడతారో. అయితేనట ఆ సముద్రములో నుండి ఆ నిమ్మళింప నేరనటువంటి ప్రియులారా ఆ సముద్రము బయటికి ఏం తీసుకొస్తుందట? బురద మైలే తీసుకొస్తుంది, మంచిది తీసుకురాదు.
ఏం తీసుకొస్తుందండి? ఎంతగా ఎగిరినా, ఎంతగా అది ప్రియులారా ఎగసి పడినా, ఎంత ఎత్తు అలలు వచ్చినా బయటికి ఏం తీసుకొస్తుందంటే లోపల ఉన్న బురద మైలు తీసుకొస్తుందట. ఆలోచించారా? కొంతమంది మాట్లాడతారండి, ఎన్ని మంచి మాటలు మాట్లాడినా మైలు రాకుండా ఉండదు. ఎన్ని మంచి మాటలు మాట్లాడినా బురద మాటలే వస్తాయి. మంచి మాటలు రావు, మురికి మాటలే వస్తాయి. మురికి మాటలు రాకుండా వాళ్ళ నోరు ఉండదు, మురికి మాటలు రాకుండా వాళ్ళ జీవితం ఉండదు. సముద్రము ఎలా బయటికి మురికి తీసుకొస్తుందో భక్తిహీనులు కూడా ప్రియులారా మంచి విషయాలు కాదు, బయటికి మురికే తీసుకొస్తారు, మైలే తీసుకొస్తారు. అందుకే భక్తిహీనులను దేవుడు దేంతో పోల్చాడు? సముద్రము కదలని ప్రియులారా అది నిమ్మళింపనేరని సముద్రముతో పోల్చాడు. సముద్రము ఎంత నిమ్మళింపనేరకపోయినా, అది ఎంత విస్తారంగా ఉన్నా, ఎంత పెద్ద సముద్రమైనా అది బయటికి తెచ్చేది మాత్రం మైలు బురదే. అక్కడ అన్నాడు కదా, ఏవండి అది జలములు, దాని జలములు ఏం తీసుకొస్తాయట? బురదను మైలను పైకి తీసుకొస్తాయి. మనం బురదను మైలను పైకి తీసుకురాకూడదు. మనం దేవుని పిల్లలం. మనం ఏం తీసుకురావాలి? మన మంచి సాక్ష్యాన్ని తీసుకురావాలి, మన మంచి మాటలు రావాలి బయటికి. మన నోరు ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు జాగ్రత్తగా ఉండాలి, నడవడి ఉండాలి. ఇవి రావాలి అని అంటే జ్ఞానానికి మనము లోబడాలా వద్దా? లోబడాలి. జ్ఞానము హృదయములో ఉంటే, వాక్యము హృదయములో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే ఉన్నాడు అనటానికి రుజువేంటో తెలుసా? నీలో బురద రాదు, నీలో మైలు రాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివా. ఎందుకని వీళ్ళు ఇలాంటివే బయటికి తీసుకొస్తారంటే వీళ్ళకు బొత్తిగా దేవుని భయం ఉండదండి, బొత్తిగా దేవుని భయం ఉండదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం, వాక్య భాగములో నుండి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. చాలండి ప్రియులారా, ఇక్కడ భక్తుడు అదే సామెతల గ్రంథం రాసిన వ్యక్తే కదా ప్రసంగి గ్రంథం రాసింది, సొలొమోనే కదా. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రియులారా భక్తిహీనులు దేవుని సన్నిధికి ఏం కారట? భయపడరు. ఏం భయం ఉంటుంది? కదిలే సముద్రానికి, బురద తెచ్చే వారికి, మైలు తీసుకొచ్చే వారికి భయం ఏముంటుంది దేవుని సన్నిధి అంటే? నేనున్నది దేవుని సన్నిధిలోనే, నా నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో నా జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి, నా ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారండి? అనుకుంటే నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తివి. ఏముందలే అన్నట్టుగా దేవుని సన్నిధిలో కూడా మనము అలా మాట్లాడితే ప్రమాదం అండి. అందుకే ఆ మొదటి వచనంలోనే అంటాడు, 5వ అధ్యాయం 1వ వచనంలో అదే ప్రసంగి గ్రంథంలో, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఏవండి జాగ్రత్తగా ఎందుకు చూసుకోమన్నాడు? నువ్వు ఉన్నది దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో ఉన్నావు నీవు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవునికి ఏం కావాలి? భయపడాలి. నిజంగండి యేసుక్రీస్తు ప్రభు వారితో 2 దొంగలను సిలువేశారు కదండి. వేశారా వేయలేదా? వేశారు కదండి. ఎడమవైపు ప్రియులారా, ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ యేసు ప్రభు ప్రక్కన ఉన్నటువంటి ఒక దొంగ ఏం మాట్లాడుతున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ ఎడమవైపు కుడివైపు అని లేదులే కానీ ప్రియులారా ఏమని మాట్లాడుతున్నాడు ఒక దొంగ? నీవు దేవుని కుమారుడైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించవా అని మాట్లాడుతున్నాడు. మరొక దొంగ ఏమన్నాడు? మనము అదే స్థితిలో ఉన్నాము, నీవు దేవునికి భయపడవా? పక్కడితో అంటున్నాడు, పక్క దొంగతో అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రియులారా దేవునికి భయపడాలన్న విషయాన్ని ఇదిగో ఆ దొంగ ప్రియులారా
రెండవ దొంగ మాట్లాడుతూ చెబుతున్నాడు, దేవునికి భయపడాలి, మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడితేనే మనం పరదైసులోకి వెళతాం. దేవునికి భయపడితేనే, భయపడి జీవిస్తేనే నిత్య జీవాన్ని పొందుతాం. ఈ ఆలోచనలో ఉన్నాడండి. అందుకే వెంటనే వాడికి బుద్ధి చెప్పి దేవునికి భయపడవని, ఇతడు భయపడుతూ నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని భయపడుతూ ప్రియులారా యేసు వైపు తిరిగి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవా అంటే, వెంటనే భయపడిన అతనితో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఏవండి, నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. ఏవండి, దేవునికి భయపడని వాడు పరదైసుకు వెళ్ళడు. దేవునికి భయపడని వాడు పరదైసును చూడలేడు. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలండి. దేవుడండి అబ్రహాముతో చెప్పాడు, మనందరికీ తెలుసు, అబ్రహామా నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతాలలో నేను చూపించే పర్వతం మీద బలి అర్పించన్నప్పుడు వెళ్ళి బలి అర్పించటానికి చెయ్యి ఎత్తినప్పుడు దేవుడు అబ్రహాముతో పలికిన మాట ఏంటో తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయము చూడండి. ఆదికాండము దేవుని వాక్య భాగములో 12వ వచనం చదవండి. 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమయూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక ఎవరికి భయపడవాడవు నీవు? దేవునికి భయపడువాడవు. ఏవండి, దేవునికి భయపడేవాడు తనకు ఎటువంటి ప్రాణహాని తన మీదకు వచ్చినా దేవుని మాట నెరవేర్చటానికి ఇష్టపడతాడు. వాస్తవానికండి, అబ్రహాముకు లేక పుట్టిన కుమారుడు కదండి ఇస్సాకు కదా. అటువంటి కుమారుణ్ణి లేక 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుని మీద ప్రేమ పెంచుకొని ఆ బిడ్డను ఎంతో ప్రేమతో చూసుకుంటున్న ఆ వ్యక్తిని ఇప్పుడు దేవుడు ప్రియులారా తీసుకెళ్ళిపోయి పర్వతం మీద, మోరియా పర్వతాలలో ఒక పర్వతం మీద అర్పించమంటున్నాడు అనంటే, నిజంగా ఇప్పుడు అబ్రహాముకు ఎంత పరీక్ష మనం ఆలోచించాలి. అది చెప్పుకోవటానికి, చదువుకోవటానికి బాగుంటుందేమో కానీ చెయ్యటానికి మాత్రం అది సాధ్యము కాని పని. కానీ నా కొడుకు కంటే నా దేవుడే నాకు కావాలి. ఆయన మాటే నేను నెరవేర్చాలి. ఆయన మాట ప్రకారమే నేను బ్రతకాలి. ఏడిస్తే కొన్ని రోజులు ఏడుస్తానేమో నా కొడుకు పోతే, కానీ దేవుడు పోతే నేను నిత్య జీవాన్ని సంపాదించుకోలేను. కాబట్టి నా కొడుకును అర్పించాలి అనేటువంటి ప్రియులారా ఒక భయంతో వచ్చాడు అక్కడికి. నా దేవుని మాట నేను నెరవేర్చకపోతే నా స్థితి ఏమవుతుంది అనే భయంతో వచ్చాడు. బలిపీఠము కట్టాడు, బలిపీఠం మీద తన కొడుకును పడుకోబెట్టాడు, చెయ్యి ఎత్తాడు, కత్తి పట్టుకుని చెయ్యి ఎత్తాడు. వెంటనే దేవుని దూత వచ్చి, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యవద్దు, ఎందుకంటే నాకు అర్థమయ్యింది నీవు దేవునికి భయపడువాడు. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించాలి, దేవునికి భయపడే జీవితం మనకుందా? దేవునికి భయపడే జీవితం ఉందా? భయపడే జీవితం అంటే ప్రియులారా, దేవునికి భయపడే జీవితం అంటే వాక్యానికి లోబడి, జ్ఞానానికి లోబడి, ఆ జ్ఞానానికి కోసం తన ప్రాణాలైనా అర్పించేటువంటి వ్యక్తిని దేవునికి భయపడేవాడు. ప్రియులారా, యోసేపు దగ్గరకు తన అన్నలు వచ్చారు అమ్మివేసిన తర్వాత. అప్పటికి అతడు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉన్నాడు. వచ్చిన తర్వాత వారందరికీ తన్ను తాను బయలుపరుచుకున్న తర్వాత యోసేపుకు మాట అంటాడు, నేను దేవునికి భయపడువాడను.
ప్రియులారా, ఆలోచించారా? మోషే మోషే పుట్టే కాలములో రాజాజ్ఞ బయలుదేరింది. ఇదిగో, ఇశ్రాయేలీలో ఎవరైనా మగపిల్లలు పుడితే వారిని నదిలో పారేయండి అని ఒక ఆజ్ఞ బయలుదేరింది. అదే టైములో మోషే పుట్టాడు కదా. ప్రియులారా, మంత్రసానులు ఇదిగో మంత్రసానులతో చెప్పాడు, మీరు వెళ్ళి మగపిల్లలు అని ఆ యొక్క కానుప పీటల మీద మీకు తెలియగానే కానుప పీటల మీదే వాళ్ళని ఏం చేసేయండి అన్నాడు. కానీ ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారట. అందుకే దేవుడు తర్వాత వాళ్ళని దీవించాడు అనుకోండి. అలా బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు మనకు ప్రియులారా చూస్తే దేవునికి భయపడేవారు మనకు కనబడుతున్నారు. భక్తుడు అన్న ప్రతి ఒక్కరూ ఎవరికి భయపడ్డారు చెప్పండి? దేవునికి భయపడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ భక్తిలో జారిపోయిన వారు, భక్తిహీనులుగా ఉన్నవారు దేవునికి ఏం కారు చెప్పండి? భయపడరు. అయ్యో, ఈరోజు శనివారం నేను కూడా దేవుని సన్నిధిలో సంఘముతో కూడా కలిసి ప్రార్థన చేయాలి, నేను వెళ్ళకపోతే, నేను వెళ్ళి ప్రార్థించకపోతే నాకు ఎటువంటి నష్టం కలుగుతుందో అనే భయం ఉందా? ఆదివారం ఆరాధన చెయ్యాలి, సహవాసముగా కూడుకోవాలి, అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉండమన్నారు, ఆ వాక్యాన్ని నేను నెరవేర్చాలి, వెళ్ళాలి అనే భయం మనకుందా? ప్రియులార, ప్రతి విషయములో కూడా సంఘ కూడికలలో భయం ఉండాలి. భయంతోనే దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. కానీ భక్తిహీనులకట ఎంత వాక్యం చెప్పినా వారు దేవుని సన్నిధికి భయపడరు. ఇప్పుడు దేవుని సన్నిధికి భయపడినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు వీళ్ళు ఏమైనా న్యాయం చేయగలుగుతారా? సంఘానికి కానీ, సమాజానికి కానీ, లేక కుటుంబానికి కానీ, తన జీవితానికి ఏమైనా న్యాయం చేసుకుంటారా? చేసుకోలేరని బైబిల్ చెబుతుంది. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము దేవుని వాక్యములో నుండి 21వ అధ్యాయము దేవుని వాక్యములో 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నీతిమంతుల కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ఏమైపోతారట? ప్రాయశ్చిత్తమవుతారు అని వాక్యంలో మనము చూస్తున్నామండి. ప్రాయశ్చిత్తం అయిపోతారా? అవునండి. ఎందుకు వాళ్ళు ప్రాయశ్చిత్తం అయిపోతారు? దేవుని సన్నిధికి భయపడలేదు వారు, దేవుని సన్నిధిలో న్యాయము జరిగించలేదు వారు, దైవ చిత్తానికి వారు ప్రియులర లోబడలేదండి. నీతిమంతులకు ప్రాయశ్చిత్తమైపోతున్నారు. చూడండి వాళ్ళు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు భక్తిహీనుని యొక్క జీవితంలో మనము చూస్తున్నామండి. 27వ వచనం కూడా చూడండి. 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. 27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు అని అన్నాడు. ఏవండి, ఇప్పుడు భక్తిహీనుడు బలి అర్పిస్తే దేవుడు ప్రియులారా తన జీవితంలో ఏమైనా అంగీకరిస్తాడా? ఏవండి, అర్పిస్తాడు. భక్తిహీనుడు బలి అర్పించకుండా ఉండడుగా, భక్తిహీనుడు దేవునికి కానుక ఇవ్వకుండా ఉండడు కదా, భక్తిహీనుడు దేవునికి ఏది అర్పించకుండా ఉండడు కదా, అర్పిస్తాడు కదా. భక్తిహీనుడు అర్పించినా కూడా ఆ అర్పణ దేవునికి ఎలా ఉంటుందట? హేయం. అది ఆయనకి ఇష్టం లేదు. ఏదో అర్పించాడని అతడు తృప్తి పడతాడంతే. నేను దేవునికి ఇచ్చాను, నేను దేవునికి సమర్పించాను, హృదయం ఇవ్వకుండా, బ్రతుకు ఇవ్వకుండా, ప్రియుల భక్తిహీనతలో బ్రతుకుతూ, న్యాయం జరిగించకుండా, జీవితంలో దేవుని గద్దింపుకు లోపడకుండా, ఇదిగో దేవుని సన్నిధికి భయపడకుండా వాడు ఎన్నో చేస్తాడు. కానీ అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఏంటట? హేయములు అని వాక్యంలో చూస్తున్నాం. అందుకే ఇది ఎరిగిన దావీదు మళ్ళీ వీళ్ళతో కూడా సాంగత్యం చేయనన్నాడు. వీళ్ళతో కూడా సాంగత్యం చేయనన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 26వ కీర్తన 5వ వచనం వాక్య భాగములో మనము చూడగలిగితే 26వ కీర్తన 5వ వచనం అండి. ఏ సంఘం? దుష్టుల సంఘము నాకు అసఖ్యం, భక్తిహీనులతో ఏం చేయనన్నాడు? సాంగత్యం చేయను అన్నాడు. ఎందుకన్నాడు? ఏవండి, ఎందుకన్నాడు?
భక్తిహీనుడుగానే మిగిలిపోతే, భక్తిహీనుడుగానే జీవిస్తే వాడికి అపహాసకుడికి ఎటువంటి ప్రియులారా భేదం లేదు, ఇద్దరు ఒకటే. అపహాసకుడు, భక్తిహీనుడు ఇద్దరు ఒకటేనండి. వీడు ఏమాత్రమైనా సరే దేవునికి ఉపయోగపడతాడంటే ఉపయోగపడడు. అపహాసకుడు ఏమైనా ఉపయోగపడతాడా? ఉపయోగపడడు. ప్రభు కోసం ఏమైనా అపహాసకుడు బ్రతుకుతాడా? ప్రభు మాట ఏమైనా వింటాడా? వాడు వినడు, వీడు వినడు. అపహాసకుడు దేవుని గద్దింపుకు లోబడడు, వీడు అసలు దేవునికే భయపడడు. మరి ఇటువంటి పరిస్థితులలో దేవుడు ఎలా అంగీకరిస్తాడు చెప్పండి? ఎలా అంగీకరిస్తాడు? అందుకే దేవుని వాక్యంలో ప్రియులారా, ఇది ఎరిగినటువంటి దావీదు మొదటి కీర్తనలోనేమో అసలు ఆ అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండొద్దు అన్నాడు. ఇక్కడ 26వ కీర్తనలో ఏమన్నాడు? భక్తిహీనులతో అసలు నేను సాంగత్యమే చెయ్యను అని అన్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, మన సహవాసము, మన సాంగత్యం ఎవరితో ఉంది? ఎవరితో మన ఆత్మీయ జీవితాలు కలిసి వెళుతున్నాయి? మన ఆత్మీయ జీవితాలు ఎవరితో ఉన్నాయి? భక్తిహీనుడు తీర్పుకు గురైపోతాడు. అపహాసకుడు తీర్పుకు గురైపోయాడుగా, భక్తిహీనుడు కూడా తీర్పుకే గురైపోతాడు. యూదా పత్రిక 4వ వచనం, 1వ అధ్యాయము, ఒకే అధ్యాయం ఉంటుంది, 4వ వచనం చదవండి. 4 ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు ఏమైపోయారట? భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు, అంటే కింద వ్రాయబడిన వారు అని ఉందండి. ఎవరు అసలండి? ఈ పత్రిక అండి యూదా గారు రక్షణ గురించి రాయాలనుకున్నాడండి. యోధా గారు యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు యోధా గారు. ఈ యోధా పత్రిక రాసినటువంటి వ్యక్తి యేసు ప్రభు సహోదరుడు, అంటే మరియకు యోసేపుకు పుట్టినటువంటి కుమారుడు. యేసు ప్రభు వారు కన్యగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పుట్టాడు. తర్వాత యోసేపు మరియల దాంపత్య జీవితంలో పుట్టిన వారిలో యాకోబు, యోసే, యూదా అనేవారు ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ యూదా రాస్తున్నాడు ఈ పత్రిక. ఏం రాయాలనుకున్నాడు? రక్షణ గురించి రాయాలి అని అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇప్పుడు రక్షణ గురించి కాదు, రక్షణ గురించి రాయటం మంచిదే, కానీ ఈ సమయంలో, ఈ పరిస్థితుల మధ్యలో, ఇటువంటి ప్రజలు ఉన్నటువంటి మధ్యలో వీళ్ళను గురించి కాదు, భక్తిహీనుల తీర్పును గురించి రాయవయ్యా అన్నాడు. అందుకే ఒక అధ్యాయం ఒకటేనైనా అందులో దేవదూతల తీర్పులుంటాయి, భక్తిహీనుల తీర్పు ఉంటుంది, జలప్రళయంలో జరిగిన సంఘటన ఉంటుంది, కయ్యూను దగ్గర జరిగినటువంటి విషయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి ఇదే అధ్యాయంలో మీరు చదివితే. భక్తిహీనుల తీర్పు చూడండి ఒకసారి. ఆయన ఏమి రాయాలనుకున్నాడో, దేవుడు ఏమని రాశాడో 3వ వచనం చదవండి. 3వ వచనం, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి. ఆయన ఏం రాయాలనుకున్నాడు? రక్షణ గురించి, కలగబోయే రక్షణ గురించి రాయాలనుకున్నాడు. కానీ ఏమి రాయమని దేవుడు చెబుతున్నాడు? పరిశుద్ధాత్ముడు ఏమండి ఏమి రాయాలని చెబుతున్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఉంది. ఇది పరిశుద్ధులందరికీ ఒకేసారి అప్పగించబడింది బోధ. ఈ బోధలో పోరాడాలి అందరూ. ఏమండి మరి ఈ బోధ అన్ని చోట్ల ఒకే రకంగా ఉందా? లేదు. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధలు లేవు. ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోధిస్తున్నారు. బోధ ఒక్కటే. యేసుక్రీస్తు చెప్పినా అదే బోధ, అపోస్తులు చెప్పినా అదే బోధ, ఇప్పుడు మనం చెప్పినా అదే బోధ అయి ఉండాలి. దీన్ని మార్చకూడదు. కానీ ఈ రోజున పరిస్థితులు ఏమైపోయినాయి? యేసుక్రీస్తు బోధ లేదు, అపోస్తుల బోధ లేదు, సొంత బోధలు ఎక్కువైపోయినాయి. కాబట్టి దీన్ని గూర్చి వ్రాయాలి. ఎందుకంటే కొంతమంది మీలో రహస్యముగా జొరబడ్డారు. సంఘాల్లో ఎలా జొరబడ్డారట వీళ్ళు?
రహస్యంగా జ్వరబడ్డారు. ఏది పడితే అది బోధించటం, ఏది పడితే అది మాట్లాడటం, వాక్యం ఉండదు, వాక్యానికి సంబంధించిన విషయాలు ఉండవు, ప్రియుల సందర్భం ఉండదు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బోధించేస్తున్నారు. ఒక్కసారి అప్పగించబడింది మీకు బోధ. ఆ బోధ కోసం పోరాడాలన్నాడా, బోధించాలన్నాడా? అంటే ఇప్పుడు సత్యమైన బోధ పోరాటంలోనే ఉందండి. చాలా కొద్ది మందే ఉన్నారండి సత్యమైన బోధలో. ఏది యేసుక్రీస్తు బోధో, ఏది అపోస్తుల బోధో, ఏది మన బోధో మనము తెలుసుకోకుండా బోధించకూడదు. ఒక్కసారే అప్పగించబడింది బోధ, 2 సార్లు అప్పగించబడలేదు, లేకపోతే జీవితాంతం అప్పగించబడుతూనే ఉండదు. అప్పగించబడేసింది మనకు బోధ. ఈ బోధలో మీరు నడవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇదిగో కొందరు రహస్యముగా మీలో జ్వరబడి ఉన్నారు, వారు భక్తిపరులు కాదు, వారు భక్తిహీనులు. రహస్యంగా జ్వరబడ్డారు, భక్తిహీనులయ్యుండి వాళ్ళు మన దేవుని కృపను దేనికి మార్చేస్తున్నారు? కామాతురమునకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించేశారు. ఎవరిని విసర్జించేశారు? భక్తిహీనుడు క్రీస్తుని విసర్జించారు. ఈ తీర్పు పొందుటకు వారు ముందుగానే ఏం చేయబడ్డారు? ఏవండి, సూచింపబడిన వారు అని అంటే కింద ఏమనుంది? వాళ్ళ గురించి రాసేశాడట దేవుడు. మన జీవితం ఎలా ఉంది ఇప్పుడు ప్రశ్నించుకోవాలి మనం. మన బ్రతుకు ఎలాగుంది? భక్తిహీనులలో భక్తి చేస్తున్నామా, అపహాసకులలో భక్తి చేస్తూ బాగానే ఉన్నాం అనుకుంటున్నామా? ఇది ప్రశ్నించుకోవాలి మనం. సామెతల గ్రంథంలోకి ఇప్పుడు రండి. ఇంకా సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 7వ వచనం ఇప్పుడు చదవండి మళ్ళీ. నింద తెచ్చుకొనును భక్తిహీనులను గద్దించు వానికి ఏం కలుగుతుంది? అవమానమే కలుగుతుంది అన్నాడు. అంటే భక్తిహీనులను గద్దించుట వలన అవమానమే వస్తుందన్నాడు. అపహాసకులకు బుద్ధి చెప్పుట వలన ఏమొస్తుందట? మన మీదకి నిందే వస్తుంది. రానివ్వండి, వస్తే రానివ్వండి, కానీ చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? నిందొచ్చినా అవమానం వచ్చినా చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉందండి. ఏమండి, నేను చెబుతున్నానా, వాక్యం చెబుతుందా? మాట వాక్యమే చెబుతుంది. ఇప్పుడు చెప్పండి, మన భక్తి ఎవరిని పోలి నడుచుకుంటుంది? మనము ఎవరిని, ఏ విధమైన భక్తి చేస్తున్నాం? అపహాసకుడు భక్తి చేస్తున్నాడు, భక్తిహీనుడు కూడా భక్తి చేస్తున్నాడు. కానీ మన భక్తి జీవితం పరలోకానికి చేర్చేదిగా లేదని దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. భక్తిహీనులుగా భక్తి చేసామనుకో, అపహాసకుడిగా ప్రియుల భక్తి చేసామనుకో, ఏముండదు మనకి? తీర్పు తప్ప. ఇద్దరికి తీర్పు ఉందా? ఇందాక చదువుకున్నాం, భక్తిహీనుడికి తీర్పు ఉంది, అపహాసకుడికి తీర్పులు ఉన్నాయి కదా. మరి తీర్పులోనికి వెళ్ళిన వాడు పరలోకానికి ఏం వెళతాడు? పరలోకానికి వెళ్ళేవాడు తీర్పులోనికి రాడు కదా. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కదా. మరి శిక్షా విధి ఎందుకు వచ్చింది? భక్తి సరిగా లేదు, ఆత్మీయత సరిగా లేదు. తెలియనప్పుడు తెలియనట్టుగా ఉన్నావు, తెలిసిన తర్వాత అయినా జాగ్రత్త పడాలా వద్దా? తెలిసిన తర్వాత అయినా జాగ్రత్తలో మనం ఉండాలా వద్దా? ప్రియులారా, ఆలోచించి భక్తి చేయాలండి. ప్రార్థనకి వెళుతున్నాం, కూర్చుంటున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం అని అనుకుంటున్నావేమో. కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు, అసలు నా గ్రంథాన్ని పట్టుకోవటానికి అసలు మీకు ఎవడిచ్చాడు ఈ అధికారం భక్తిహీనులారా అంటాడు. కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం దైవ గ్రంథంలో ప్రియులారా మనం చూస్తే 50వ కీర్తన 16వ వచనం చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనుడి కట్టడలు వివరిస్తున్నాడా, వివరించట్లేదా? వివరిస్తున్నాడా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకేం పనయ్యా నా కట్టడలు వివరించటానికి అంటున్నాడు. అంటే భక్తిహీనుడు దేవుని కట్టడలను ఏం చేయకూడదు? వివరించటానికి నిలవబడకూడదు. అపహాసకుడుగా ఉండి ప్రియులారా భక్తిహీనుడుగా ఉన్నవాడు దేవుని యొక్క లేఖనాలను పట్టుకోకూడదు. భక్తిహీనుడు
భక్తిహీనులతో దేవుడు ఏం చెబుతున్నాడంటే, నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట చెబుతున్నావేంటి? పెద్ద భక్తిపరుడిలాగా దిద్దుకోమంటేనేమో దిద్దుకోవు, సరి చేసుకోమంటేనేమో సరి చేసుకోవు. నీ సాంగత్యం వేరు, నీ భక్తి వేరు, నీ జీవితం వేరంటాడు. కింద అదే అన్నాడు కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు, కీడు చేయవలనని నీ నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఏమండి, కింద అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం అపహాసకుల్లో చూసామా? అపహాసకు లిస్టులో చూసామా? ఇవన్నీ చూసామా? చూడలేదండి, ఇప్పుడు చూసాం కదా. భక్తిహీనుల లిస్టులో చూసామా? ఇవన్నీ చూసాం కదా. ఇటువంటి వారు దైవ గ్రంథాన్ని చేత పట్టుకోకూడదట. నీకేం పనయ్యా? నా పని చేసే వాళ్ళు ఉన్నారు, భక్తిలో జీవించే వాళ్ళు ఉన్నారు, భక్తి కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా. నీకేంటి? దిద్దుకోమంటే నువ్వు దిద్దుకో అని వ్యక్తివి నువ్వేం చెబుతావు? నా కట్టడలు. నీ సాంగత్యం వేరు, నీ సాంగత్యం వేరైనప్పుడు, నా బిడ్డలతో సహవాసం లేనప్పుడు, ఆత్మీయులతో సహవాసం లేనప్పుడు నువ్వేం చెబుతావయ్యా వాక్యం? నువ్వేం వివరిస్తావయ్యా నా కట్టడలు? చూసారా? దొంగను చూస్తేనేమో వాడితో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారి చూస్తేనే వాడితో ఏకీభవిస్తున్నావు. నువ్వు కూర్చుండి నీ తల్లి కుమారుని మీద నిందలు మోపుతున్నావు, కొండెములు చెబుతున్నావు నీవు. ఇటువంటి వానికి ఎలా ఇస్తాను నా కట్టడలు వివరించటానికని దేవుడు చెబుతున్నాడండి. దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలండి భక్తిలో. ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్టుగా కాదండి. భక్తి ఏదో ఆదివారం కాదండి కనపరచాల్సింది, శనివారం కాదండి, బుధవారం కాదండి. ప్రతి క్షణము మనలో ఏం కనిపించాలి? భక్తి జీవితం కనపడాలి. భక్తికి తగ్గట్లు కలిగినటువంటి బ్రతుకు కనపడాలి. అది లేకపోతే జ్ఞానము లేని అపహాసకులమవుతాం, జ్ఞానాన్ని నెట్టివేసినటువంటి భక్తిహీనులమవుతాం. భక్తిహీనుడు వలన నిందే వస్తుంది, అపహాసకుడు వలన కూడా నిందే వస్తుంది తప్ప వాడి జీవితం ప్రియులారా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఎంత వాక్యం వింటూ కూడా ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళకూడదని నేను చెబుతున్నాను. మన భక్తి జీవితములో ప్రియులారా, మన భక్తి మనము తొందరపాటుతో ప్రియులారా కనపరచకూడదండి. వాక్యానుసారంగా ఉందా లేదని మనము చూసుకుంటూ అడుగులు ముందుకెయ్యాలండి. నేనెలా ఉన్నాను? వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, ఎవరైనా సరే నేను ఎలా ఉన్నాను? వాక్యానుసారముగా ఉన్నానా? వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానా? భక్తి కలిగి ఉన్నానా? జ్ఞానము నా హృదయములో నింపబడుతుందా? ఎప్పటికప్పుడు నేను సరిచేసుకుంటూ దిద్దుకుంటూ పరిపూర్ణుడిగా మారటానికి ఇష్టపడుతున్నానా? పరిపూర్ణురాలుగా మారటానికి ఇష్టపడుతున్నానా? ఇవి లేకుండా మన జీవితం ప్రియులారా అడుగులు ముందుకు వేస్తే మనం వెళ్ళేది తీర్పుకే గాని మనం వెళ్ళేది నిత్య జీవానికి కాదు. అందుకేనండి వాక్యం చెప్పి ఎందుకు మోకరింప చేస్తున్నాం, వాక్యం చెప్పి ఎందుకు ప్రార్థన చేయమంటున్నామంటే ముందు మన బ్రతుకులు వాక్యానుసారంగా ఏం చేసుకోవాలి? జాగ్రత్త పరచుకోవాలి. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మనము ప్రియుల మౌనంగా ఉండి వెళ్ళిపోతే అది భక్తిహీనుల లక్షణం, దేవునికి భయపడనటువంటి వారి లక్షణం, అది అపహాసకుడి లక్షణం. అపహాసకుడు పాతాళానికి వెళ్ళిపోతాడు వాడు, ఎందుకంటే దాంతో ఏకీభవించాడు. భక్తిహీనుడు కూడా తీర్పుకి వెళ్ళిపోతాడు. ఆ తీర్పు గురించే యూదా పత్రికలో వ్రాయబడింది. భక్తిహీనుల తీర్పును గురించి ప్రియులరా ఆ రోజున నోవహు కాలములు ఎలా జరిగిందో, ఆ రోజున ప్రియులర సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎలా జరిగిందో, ఇశ్రాయేలీలు భక్తిహీనులుగా మారినందుకు దేవుడు ఇటువంటి తీర్పులు తీర్చాడు. అదే తీర్పు మనం పొందుకుందామా? వద్దండి. మారదామండి, సరి చేసుకుందామండి, హృదయాలను దేవుని కొరకు సిద్ధపరచుకుందామండి, నిత్య జీవము కొరకై వేగిరపడదామండి. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వింటున్నాము కదా,
దేవుని సంగతులు వింటున్నాం. మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందరము కూడానండి మోకరించి ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభువా, అపహాసకుడుగా ఉన్నవాడు ఏమాత్రము నిత్య జీవం పొందడని, భక్తిహీనుడుగా మారినవాడు దిద్దుకోకపోతే తన జీవితము తీర్పు పాలవుతుందని మీ వాక్యం చెబుతుందయ్యా. నేను ఎలా ఉన్నానయ్యా? నా బ్రతుకు ఎలాగుందయ్యా? నా స్థితి ఎలాగుందయ్యా? నీ సన్నిధికి వస్తున్నాను, నీ మాటలు వింటున్నాను, కానీ ఏమైనా నాలో ప్రభువా నీకిష్టమైనటువంటి జీవితము కనబడుతుందా? దేవునికి భయపడే జీవితం కనబడుతుందా నాయనా? సరి చేసుకుంటానయ్యా, రాత్రి సరి చేసుకుంటానయ్యా. అపహాసకుడుగా నేను అమిత గర్విష్ఠిగా మారొద్దయ్యా, అహంకారిగా మారొద్దయ్యా. అటువంటి స్థితి నాలో నుండి తీసేయి నాయనా. తండ్రి, భక్తిహీనుడుగా మారిపోయి భక్తిహీనుడుగానే ఉంటూ బాగానే ఉన్నాననుకుంటూ లోపల ఎన్నో పొరపాటులతో బ్రతుకుతూ జీవిస్తే నేను నష్టపోతానయ్యా. నన్ను సరిచేయి నాయనా. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.